నమస్తే. సుఖంగా, సంతోషంగా, శాంతిగా ఉండడానికి దాదాపుగా 18 సూత్రాలు అని మా ఫ్రెండ్ డిస్కస్ చేసింది. వాటి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ చివరివి 2 కూడా కలిపి మాట్లాడేసుకుందాము. చివరిది అంటే 17, 18. 17వ సూత్రంలో ఏం చెప్పాడు? ఆల్మోస్ట్ ఆల్ జీవన విధానం. అంటే మనిషి సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఏంటి, కొంచెం మంచి ఆహారం తీసుకోవటం. సో వాళ్ళు సాత్విక ఆహారం అని వాడారు, కానీ ఆ సాత్విక అనే పదాన్ని నేను వాడడంలో మంచి ఆహారం తీసుకోవటము, తర్వాత సింపుల్గా ఉండడం, తర్వాత మంచి పుస్తకాలు చదవడము, తర్వాత ఆధ్యాత్మిక జీవనం. అది 17వది. 18వది ఏం చెప్తున్నారు? మనసు కొంచెం తక్కువగా ఉన్న, ఎందుకంటే 24 గంటలు మనసు ఒకే స్థితిలో ఉండదు కదా. ఒక్కొక్కసారి చాలా గొప్పగా ధైర్యంగా ఉంటుంది, ఒక్కోసారి భయపడుతుంది, ఒక్కోసారి సంతోషంగా ఉంటుంది, ఒక్కోసారి గర్వంగా ఉంటుంది, ఒక్కోసారి చాలా ఏంటి నేను ఎందుకు పుట్టాను, నేను ఇంత తక్కువ వాడిని కదా అనే ఒక భావం ఉంటుంది. ఇలాంటి భావాలు ఉన్నప్పుడు మంచి అంటే పాజిటివ్గా ఉండేటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కానీ, లేదు అంటే వాళ్ళు అవైలబుల్గా కనుక లేకపోతే మంచి పుస్తకం తీసుకొని చదవడం కానీ చేస్తే సుఖంగా సంతోషంగా ఉంటారు అని చెప్తున్నారు. సరే, ముందు జీవన విధానం ఈ 17వ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం. 17వ పాయింట్లో ఫస్ట్ ఏంటి? మంచి ఆహారపు అలవాట్లు మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి అని అంటున్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ పట్టినా అంత న్యూరో సైన్స్ ప్లస్ గట్ హెల్త్ డాక్టర్స్ అని బాగా స్పెషలైజేషన్ ఉండి మన బ్రెయిన్కి మన గట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. బ్రెయిన్ హెల్త్ బాగుంటే గట్ హెల్త్ బాగుంటుంది, గట్ హెల్త్ బాగుంటే బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది అంటున్నారు. అంటే మరి గట్ హెల్త్కి ఏది ఉపయోగం అని నేను చెప్పడం మొదలు పెడితే, ఏదైతే తేలిగ్గా అరిగే ఆహారం కనుక తీసుకుంటే తొందరగా అది డైజెస్ట్ అయిపోయి స్టమక్ ఎప్పుడు కూడా ఆకలేస్తున్న భావంతో ఉంటుంది, కాబట్టి బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది అని వాళ్ళు సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి చెప్తున్నారు. తర్వాత ఇంకొక పదం కూడా బాగా ఇప్పుడు మీరందరూ వింటూనే ఉంటారు, ఆటోఫాగీ అని. దాని మీద జపాన్ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ ఏకాదశి ఉపవాసన దాదాపు కొన్ని వేల సంవత్సరాల నాడే మన భారతదేశంలో చెప్పున్నారు. కాకపోతే మనకి రీసెర్చ్ ఏరియా లేదు కదా. ఉపవాసం అనేది మన జీవన విధానంలో ఒక పద్ధతి. ముఖ్యంగా కార్తీక మాసంలో పగలు తక్కువగా ఉంటుంది కాబట్టి నెలంతా ఉపవాసాలు చేస్తారు. తర్వాత మార్గశిర మాసంలో ఉపవాసాలు చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడు ఏ పండగ వచ్చినా సరే ఉదయం పూట ఏం తినకుండా దేవుడికి పూజ చేసిన తర్వాతనే అంతా అయిపోయిన తర్వాత చివరికి తినే, అంటే ఎప్పుడో 4కో 3కో తర్వాతనో తినే వ్యవహారం మన భారతదేశంలో ఉంది. దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. చాలా మంచిది. లోపల ఉన్నటువంటి అనాథరైజ్డ్ సెల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే మనం ఆహారం తీసుకోకుండా ఉంటామో ఆ లోపల ఉన్న ఆ సెల్స్ చచ్చిపోతాయి. ఆ సెల్స్కి ఆహారం లేకుండా ఉంటుంది అని నేను మొత్తం మీద రీసెర్చ్లో చెప్తున్నారు. ఇంతకీ అల్టిమేట్ ఏంటి? మన ఆరోగ్యానికి, మన మానసిక ఆనందానికి మనం తీసుకునే ఆహారానికి దగ్గర సంబంధం ఉందని సైంటిఫిక్గానే ప్రూవ్ అయినట్టుగా చెప్తున్నారు. అంటే ఏంటి? జీవన విధానంలో మనం హాయిగా ఆధ్యాత్మికత అంటే ఏం లేదు, మన జీవన విధానమే. మనం ఆహారం ఎట్లా తీసుకోవాలి, తర్వాత ఎట్లా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఎక్కడైతే మనం తక్కువైపోతామో అనుకుంటామో ఆ ఏరియాలోకి వెళ్ళకూడదు. అంటే కొంతమంది ఉంటారు చాలా ఎనర్జెటికల్గా, చాలా ఉత్సాహంగా, చాలా పాజిటివ్ మాటలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఎప్పుడు చూసినా వీళ్ళిలా ఎక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్య డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎంతసేపటికి జరిగిపోయిన విషయాల సమస్యలు డిస్కస్ చేస్తున్నారు అంటే అది చాలా తక్కువ వ్యవహారం అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఎంతూజియాజము, ఉత్సాహము, సాధించారు వీళ్ళు, ఇలా మనం కూడా చెయ్యొచ్చు అటువంటి మాటలు వినడమే జరగాలి. అలాంటి మాటలు వినొచ్చు, లేకపోతే అందుకే సద్గ్రంథాలు అన్నారు. మంచి పుస్తకాలు చదువుకున్నా వాటిట్లో మనం ముందుకెళ్ళే విషయాలు ఏదన్నా ఉన్నా మనం గ్రహించితే వస్తుంది. తర్వాత ఏంటి? ఇంకొకటి ఏంటంటే హై థింకింగ్ అండ్ సింపుల్ లివింగ్ అంటున్నారు. అది 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 ఎంతవరకు అనే మాట మనం ఎక్కువ మాట్లాడకపోయినా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళకి, ఎవరి కంఫర్ట్ ప్రకారం వాళ్ళు ఉండడం. ఏదో వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో ఉంటారు, వాళ్ళు ఏదో సినిమాల వరకు ఆ సీన్స్కి ఆ బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వేసుకుంటారు. అదే బట్టలు ఇప్పుడు మన బొట్టు వాళ్ళు వేసుకుని బయటకు వెళ్ళామనుకో అందరు మన చూడటము, చాలా అనీజీగా ఉండడము, ఇలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకని మనకి కంఫర్టబుల్గా ఉండేది ఏమైనా చెయ్యాలి. వేరే వాళ్ళు ఎవరో చేశారు కాబట్టో, లేదా వేరే వాళ్ళు ఎవరో తిన్నారు కాబట్టో, వేరే వాళ్ళు అలా అన్నటువంటి పద్ధతి మనకేది అవసరం, మనకేది ముఖ్యమనేటువంటి విధానం మనం పెట్టుకుంటే మన మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉంటుంది.
అంతే. తర్వాత ఆధ్యాత్మిక జీవనం అంటాడు. ఆధ్యాత్మిక జీవనం అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఏంటి? మనని మార్చుకుంటూ పోవటం. నా మనసు ఇప్పుడు బాగలేదు. ఎందుకు బాగలేదు? ఏ విషయంలో బాగలేదు? అనే విషయం ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అది నేను ఒక్కసారి తెలుసుకున్నాను అంటే దాంట్లో నుంచి బయటపడటం చాలా ఈజీ. మనసు అనవసరంగా నెగటివ్ ఆలోచనలు చేస్తుంది. నెగటివ్ ఆలోచనలు చేస్తున్నాను అని ఎప్పుడైతే నేను గ్రహించానో మొదట్లో ఆపుకోలేకపోవచ్చు. తర్వాత ప్రాక్టీస్లో అవి ఆగిపోతాయి. అంటే ఏంటి? మనం ఏది పట్టుకుంటే మనసు అది పట్టుకుంటుంది. మనసులో లేనిది ఏది బయట లేదు. అందుకని బయట ఏదన్నా అనవసర విషయాలు చూస్తున్నాము అంటే వెంటనే మనకు స్ట్రైక్ అవ్వాలి. ఓ ఏంటి నేను కూడా ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా మాట్లాడుతున్నాను, ఓహో నా లోపల కూడా ఇది ఉంది కదా, నన్ను నేను మార్చుకోవాలి అని గ్రహించడం. ఆ మనల్ని మనం మార్చుకొని మన ఎమోషన్స్ తగ్గించుకొని, ఎమోషన్స్ అంటే కోపాలు, దుఃఖాలు, బాధలు, వాళ్ళు నన్ను మనసుకు గాయపరిచారు, వీళ్ళు మనసుకు గాయపరిచారు అని మన హృదయానికి మనమే చిల్లులు పడేసుకొని ఏడిచి బాధపడి ఇవన్నిటిలో నుంచి మనం బయటికి రావాలి. ఎప్పుడైతే వీటిలో నుంచి మనం బయటకు ఎప్పుడు వస్తామో మనకున్నటువంటి శక్తి బాగా పెరిగినప్పుడు. ఎప్పుడు మన శక్తి పెరుగుతుంది? మన ఆలోచన విధానం సక్రమంగా ఉన్నప్పుడు. అప్పుడు ఆకాశం ఉంది, దాన్ని చేతితో పట్టి అందుకోలేం కదా. ఎంతవరకు మనం అందుకోగలమో అటువంటి విషయాల మీదనే పెట్టి దానికోసం కృషి చేస్తూ ఉండాలి. జీవితం మొత్తం నీకు ఇష్టమైన పని చేస్తూ ఉంటే దాంట్లో అనుభవం వస్తుంటుంది, సంతోషం వస్తుంటుంది, స్కిల్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడు వాటి వల్ల నీకు పేరు వస్తుందో ఇంకొకటి వస్తుందో మనకు తెలియదు. కానీ నీకు ఇష్టమైన పనిని నీ జీవితాంతం నువ్వు సంతోషంగా చేసుకుంటూ పోతూ ఉండాలి. అదే ఆధ్యాత్మికత అంటే. అంతకంటే ఇంకా ఆధ్యాత్మికత అంటే ఏం లేదు. కాకపోతే తెలిసిన విషయంలోని రోజు మెకానికల్గా చేస్తూ ఉంటే మన డిస్క్రిమినేషన్ పవరు, మన ఇంటలెక్ట్ పెరగదు. అందుకని మనకి చాలా తెలియని విషయం మీద కనుక మనం పెట్టి దాని గురించి మనం ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ, డిస్కవరీ చేసుకుంటూ, విషయం తెలుసుకుంటూ ఉంటే ఇన్ని జరిగినాయా. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఆటోఫాగీ అన్నారు. ఎప్పుడో 15,000 సంవత్సరాల నాడే మన భారతదేశంలో చెప్పారు. ఇప్పుడు ఏమంటారు దాన్ని, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం పుస్తకాలు రాస్తున్నవి ఏదైనా ఇంగ్లీష్ వాళ్ళ పుస్తకాలు మనం ఓపెన్ చేసి చదువుతుంటే ఆల్మోస్ట్ అలా మన భగవద్గీతలో ఉన్న కోట్స్, ఆ తర్వాత మన ఉపనిషత్తుల్లో ఉన్న కోట్సే ఉంటాయి. మొన్న కూడా ఏదో ఇంగ్లీష్ బుక్లో ఏదో చదివి చెప్తూ మా పాపతో అదే అన్న, ఇది ఆల్రెడీ అక్కడే ఉంది కదమ్మా అని. సో ఏ థాట్, మంచి ఆలోచన పెట్టు, అది నీకు హ్యాబిట్ అయిపోతుంది, చేస్తూ ఉంటే అలవాటుగా మారిపోతుంది, అదే క్యారెక్టర్ అవుతుంది. ఆ క్యారెక్టరే డెస్టినీ. అంటే ఎక్కడుందో డెస్టినీ? మనం పెట్టే మంచి ఆలోచనే. ఆ మంచి ఆలోచన పెట్టి ఆ విత్తనానికి చక్కగా నీళ్లు పోస్తూ దాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజు చేసుకుంటూ, అది లేకపోతే నేను ఉండలేననే విధంగా దాన్ని మనం మన సెకండ్ నేచర్గా ప్రాసెస్ చేసుకుంటూ, ఇప్పుడు మన సెకండ్ నేచర్ ఏంటి? ఇదిగో బాధపడటము, దుఃఖపడటము, అనవసర విషయాలు చూడటము, కోపం పట్టము, ఇవన్నీ మన సెకండ్ నేచర్. ఇవన్నీ తీసేసుకొని మన ఎసెన్షియల్ నేచర్ ఏంటి? మనది ఎసెన్షియల్ నేచర్ అంటే మనది భగవతత్వం. మనమే అది, మనం కాదు ఏది లేదు. అందుకని మనం ఆహారంతో, మన మాటతోటి, మన ఆలోచనతోటి మనం మార్చుకుంటూ ఉండడమే. ఎప్పుడైతే ఉంటామో దానివల్ల ఏమొస్తుంది? హాయిగా ఉంటాము. ఎప్పుడైతే హాయిగా శాంతంగా ఉంటామో మనసు నిశ్చలంగా ఉంటుంది. మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేస్తే 100% పర్ఫెక్ట్గా చేస్తావు, 100% ప్రజెంట్లో ఉంటావు. ఇంకా దుఃఖం అనేది లేదు. తర్వాత ఇంకా 2వ పాయింట్ 18 ఏం చెప్తున్నాడు? 18వ పాయింట్ చెప్పడం, నీ మనసు బాగలేకపోయినా ఏమైనా మంచి సత్పురుషుల దగ్గరికి వెళ్ళి కూర్చో. సత్పురుషుల దగ్గర లేకపోతే సద్గ్రంథాలన్నా చదువుకో ఉంటారు. సత్పురుషులు అంటే ఎవరు? ఇప్పుడు నువ్వు ఏ విషయంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నావో అందులో పైకొచ్చిన వాళ్ళకి సంబంధించిన విషయాలను వింటూ గ్రహించుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఓహో వీళ్ళు ఇంత కష్టపడ్డారా, ఓహో ఇంత కష్టపడటం పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా, నేను కూడా చెయ్యొచ్చు కదా అని ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. అట్లాగే అలాంటి పరిస్థితి లేదు. అట్లాగే వాళ్ళు ఎవరైతే ఆ విషయాల్లో గ్రహించి ముందుకెళ్ళారో వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు తీసుకొని, అంటే ఆటోబయోగ్రఫీస్ అంటారు, అటువంటివి చదవాలి. మొన్న ఏదో ఒక విషయంలో కూడా చిరంజీవి గారు సడన్గా మాట్లాడుతున్నప్పుడు చాలా నాకు హ్యాపీగా అనిపించింది అది వినడానికి. ఆయన నువ్వు ఎవరో ఫ్రెండ్స్తో వెళ్ళి కలిసినప్పుడు యు ఆర్ హోప్లెస్, నువ్వేందయ్యా అని వాళ్ళు ఎగతాళి చేశారట. వెంటనే వచ్చేసి నేను ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని నేను వెళ్ళడం మానేశాను, ఎప్పుడు నన్ను వాళ్ళని కలవలేదు అని అన్నాడు. అంటే ఏంటి? మన డిస్కరేజ్ చేసేవాళ్ళు, ఎందులో సాధించలేకపోనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు నెగటివ్ పర్సన్స్ అనమాట. అఫ్కోర్స్ అది కూడా కొన్నిసార్లు మనకు ఉపయోగమే. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు రావు అన్నప్పుడు కదా పట్టుదల పెరిగింది. అంటే ఏ విషయాన్నైనా సరే
ఈవెన్ కాంట్రరీ సిచ్యుయేషన్ని కూడా మనం డెవలప్ అవ్వడానికి దాన్ని తీసుకోవాలి, నెగటివ్గా తీసుకోకూడదు. ఈవెన్ నెగటివ్ సిచ్యుయేషన్స్లో కూడా, కాంట్రరీ సిచ్యుయేషన్స్లో కూడా పాజిటివ్గానే తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం గ్రో అవుతాం. ఎందుకు అప్పుడు మాత్రమే గ్రో అవుతాం అంటే ఎక్కడ అవుట్ సైడ్ ఏం లేదు కదా. మనలో ఉన్న మన ఆలోచనలు, మన జ్ఞానము, ఆ భగవతత్వం అంతా ఒకటే. నీ లోపల ఉన్నదే నువ్వు బయట చూస్తావు. నువ్వు లోపల కంఫర్టబుల్గా, ఇన్స్పిరేషన్గా, ఎంతూజియాజం తోటి, సంతోషంతో ఉన్నావు అనుకో, శాంతిగా ఉన్నావు అనుకో, బయటంతా నీకేం కనపడుతుంది? శాంతిగా, సంతోషంగా అవే కనపడతాయి. ఎప్పుడైతే అవి ఒకటే అయిపోయినప్పుడు నీకు చేయడానికి, నువ్వు అనుకున్నది నువ్వు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా ఏర్పడాలంటే ఏంటి? నీ అసోసియేషను, నీ ఎన్విరాన్మెంట్ను నువ్వే కదా సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఓకే, కొన్నిసార్లు అలాంటి ఎన్విరాన్మెంట్ మనకి దొరకదు కూడా. దొరకనప్పుడు ఏదైనా ఒక చిన్న మంచి పుస్తకం పెట్టుకొని ఆ బుక్లో చదివింది మనసులోకి మననం చేసుకుంటూ వాళ్ళతో ఉన్నట్టే ఉండడం, కానీ లోపల మన మంచి ఆలోచనలు, మనం ఉన్నటువంటి దాంతో ఇన్నర్గా మన ప్రాసెస్లో మనం ఉండాలి. అంతే. నేను చిన్నప్పుడు కూడా పిల్లలకి చెప్పేదాన్ని, ఎవరితోన్నా మాట్లాడితే 2 విషయాలు ఉండాలి, ఆ 2 విషయాలు లేకపోతే ఎంత మంచి కంపెనీ అయినా స్కిప్ చేయాలి అని చెప్పేదాన్ని. ఏంటి? ఎక్కడికన్నా పోతే జ్ఞానం అన్నా రావాలి, అంటే మనకంటే బెటర్గా వాళ్ళ దగ్గర ఏదన్నా నేర్చుకోవాల్సిన విషయం అన్నా ఉండి నేర్చుకోవాలి. లేదు అంటే సంతోషమైన రావాలి. కొంతమందిని చూస్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళు హ్యాపీ కబుర్లు చెప్తుంటారు, మాట్లాడుతుంటారు, చాలా ఇన్స్పైర్డ్గా ఉంటారు. అబ్బా, చాలా సంతోషం అనిపిస్తుంది మనకి. అటువంటివి ఇప్పుడు ఇంటర్వ్యూలు అవి కూడా చూస్తుంటాం కదా. చూసినప్పుడు కూడా పాజిటివ్గా చేస్తున్నవి, పాజిటివ్గా మాట్లాడుతున్నవి ఎంత కంఫర్టబుల్గా ఉంటాయో, అంటే ఎంతో ముచ్చటేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను అమ్మాయి మంచు లక్ష్మి అంటారు పాపం, అందరూ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ పర్సనాలిటీ ఎంత నాకు కంఫర్టబుల్, హ్యాపీగా అనిపించిందో. పాపకి నేను ఏం చెప్పనండి, సమత్వంగా అందరినీ బాగా చూసుకునేట్టు చేస్తే చాలు, అందరితో కంఫర్టబుల్గా ఉండడము, మంచిగా ఫుడ్ అది మంచిగా తీసుకునేట్టు ఉండడం చాలు అన్న బేసిక్స్ చెప్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించింది. అంతే కదా. ముందు మనిషికి కావాల్సింది అంటే మంచి పర్సనాలిటీ. చాలామంది అంటారు ఆ మంచితనంతో వాళ్ళేం సాధించారు, వీళ్ళేం సాధించారు అని. చాలా మనకి ఎదురుగా చెడ్డ చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు తాత్కాలికంగా బెనిఫిట్ అయినట్టు మనకి కనపడచ్చు, కానీ లోపల వాళ్ళని ప్రాణం తీస్తూ ఉంటుంది, నేను తప్పు చేశానని. అందుకని ఏ తప్పైనా ముందు మన హార్ట్ మీద పడిన తర్వాతనే బయటకు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరి మానసిక స్థితి అయితే సక్రమంగా ఉండదో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే హెల్త్ అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, అది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కదా. ఏదో మానసిక జబ్బులే 99 అని చెప్తున్నారు కదా. మానసిక జబ్బులు అంటే ఏంటి? మానసికంగా సంతోషంగా లేకపోవడం, అంటే ఆ చేస్తున్న విషయం మీద సరైన అవగాహన లేకపోవడం, క్లారిటీ లేకపోవడం. క్లారిటీ ఎప్పుడైతే లేదో అవతల వాళ్ళందరూ వచ్చి ఇది బాగుంది, అది బాగుంది, ఇది మంచిది, అదిగో వాడు అలా తీసుకొని మోసం చేసి వాడు సంపాదించాడు, నువ్వు కూడా ఇలా వెళ్ళి ఇలా చేయొచ్చు అన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడుతుంది. అలా కాకుండా వీడికి క్లారిటీ ఉంది, ఓహో ఇవాళ కాకపోతే నేను 5 ఏళ్ల తర్వాత సాధిస్తాను, మునిగిపోయేది ఏముంది, ముందు కావాల్సింది నేను సంతోషంగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి అనే విషయం ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు చాలా కంఫర్టబుల్గానే ఉంటారు. ఇనిషియల్గా ఉండకపోతే ఉండొచ్చు. ఎందుకు? ఏదైనా సరే ముందు మన హార్ట్ మీదే పడుతుంది, అంతే కదా. ఇప్పుడు ఎవరిదో 100 రూపాయలు అక్కడ ఒక పడి ఉంటుంది, ఎవరిది పడిందో మనం చూసాము, కానీ వాళ్ళు పడింది వాళ్ళు చూడకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం తీసుకున్న తర్వాత మనసులో ఎంత ఘర్షణ ఉంటుంది మనకు తెలుసు. వాళ్ళది పిలిచి ఇవ్వాలి కదా, ఇవ్వలేము, ప్రాణం ఒప్పదు, అయ్యో ఇవ్వాలా వద్దా అని చాలా ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ అంతా ఎక్కడ పడుతుంది? మన ఎనర్జీ లెవెల్ మీద పడుతుంది. అనవసరపు ఆలోచనలు వచ్చేసాయి కదా. అందుకని అట్లా ఘర్షణ వస్తుంది అన్న చోట మన ఆలోచనని తగ్గించేసుకోవాలి. ఆ తగ్గించుకోవటమే ఆధ్యాత్మిక సాధన అన్న, జీవన విధానం అన్న ఒకటే అవుతుంది. అది మనకు ఆ స్థితి మనకు సాధ్యం కాదు కాబట్టి ఎక్కడో భగవతత్వం, భగవంతుడు ఉన్నాడు, ఇంకొకటి ఉంది, ఏమన్నా ఉంటే ఆ పాపం చేస్తే నీకు ఇలా వస్తుంది, పుణ్యం చేస్తే ఇలా వస్తుంది అని దాన్ని బేస్గా చూపించి చేస్తున్నారు. ఆ బేస్ ఏంటి? మన మనసును మనం మంచి విషయంగా మార్చుకుంటూ వెళ్ళడమే, అంతే. అంతకంటే ఇంకేం లేదు. ఓకే, వాళ్ళకి అయిపోయాయి 18. ఇంకొకటి ఏదో ఒక పాటదేదో ఇంకొకటి చేద్దామని ఉంది. తర్వాత భగవంతుడు ఏ టాపిక్ మాట్లాడదలుచుకుంటే, ఏ ఎక్స్పీరియన్స్ వస్తే ఆ ఎక్స్పీరియన్స్ తాటు మాట్లాడుకుందాం. ఓకే.